అందరికీ నమస్తే. ధూమ్ధామ్ ముచ్చట్లు సహసమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. అన్నట్టు ఇప్పుడు మనం మేడారం తవ్వబడతాం రారి. సమ్మక్క సారలమ్మ జాతర జోరుగా నడుస్తుంది కదా. అసలు ఏం జనాలు అబ్బబ్బబ్బబ్బా. పారి ఆ తల్లుల దర్శనం చేసుకొని అక్కడ ముచ్చట చెప్పుకుందాం మనం. అగో మేడారం కాడ చూడురల్లా జన జాతర లక్షలు కాదు, నన్ను అడిగితే 1,00,00,000 మంది మీదనే వచ్చుంటారు. తల్లులగన్న తల్లులను కళ్ళారా చూసి నిలువెత్తు బంగారం పెట్టి మొక్కుకున్నారు. సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజు ఇగో వనదేవతల కుటుంబం అంతా మేడారం గద్దెల మీద కొలువై ఉన్నది. సమ్మక్క సారక్కలను చూసేందుకు 2 కళ్ళు జాలలేదు అనుకోర్రి. ఇక జనాలే కాదు, సెలబ్రిటీలు రాజకీయ లీడర్లు కూడా వచ్చి అమ్మ వాళ్ళ దేవనార్తులు తీసుకున్నారు. అయితే జాతరలా జరసేపు ఆగమాగం నడిచిందల్లా. సెక్యూరిటీ మీద జనం కోపానికి కూడా వస్తుర్రు. అయితే గవర్నర్ మేడం సీఎం సార్ వస్తుర్రని భక్తులను దర్శనానికి ఆపిర్రట. ఇక జనాలకు కోపం వచ్చింది. గిక్కడ గిన్ని లక్షల మందిని ఆపుడేంది అని వాళ్ళు నిలదీసిర్రు. ఇక పోలీసులు లాఠీ చార్జ్ చేసిర్రట. కానీ తొవ్వలన్నీ మేడారం దిక్కే పోతున్నాయి. వల్ల అడవి బిడ్డల డ్యాన్సులు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, భక్తుల శిగాలతోని ఈ చిన్న ఊరు మురిసిపోతుంది. ఇదే కాలం వల్ల చలికాలం అనేరు కాదు కలికాలం. ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని మన గాంధీ తాత చెప్పే కదా. ఇప్పుడు సినిమా మారింది. ఆడపిల్ల కాదు, మొగ పోరడు ఒంటరిగా నడిచినప్పుడే స్వాతంత్రం అట. అసలు ముచ్చటేందో చూడురి. కానీ ఏ పెద్దన్న మొగ పిల్లగా అన్నమ్మా, నేను మొగ పిల్లగా అన్నని, బాధపడకయ్యా నువ్వు దిగులు పడకయ్యా. ఇగో గిట్ల పాటలు వాడుకునే కాలం వచ్చినట్టే కొడుతుంది మానుభావా. ఈ జమానా అంతా జంబలకడి పంబ లెక్కనే మారిపోయింది కదా. నేనే నమ్మలే ఫస్ట్. ఇగో గీ పిల్లగాడు ఏదో టీవీలో యాంకర్ అట, యాంకరు. ఇక ఈ అమ్మగారేమో త్రిష. మన హైదరాబాద్లోనే పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఈ పిల్లగాని ఫోటోను ఏదో వెబ్సైట్లో చూసిందట. లగ్గం చేసుకోవాలనుకున్నది. ఈయన అడిగితే నేను లగ్గం చేసుకోనని చెప్పిండు ఈ ప్రవాసు. మరి అక్కడికే కేల్కతం చేసుకోవాలన్నా అద్దా. ఇక ఈ అమ్మగారి లోపల అపరిచితురాలు బయటికి వచ్చినట్టున్నది. ఈయన ఎక్కడి పోతే ఆడికి ఫాలో అవడు. 4-5 కిరాయి మనుషులను కూడా మాట్లాడి ఈ పిల్లగాన్ని కిడ్నాప్ చేయించింది. ఇక ఒక కర్రలో కట్టేసి నన్ను పెళ్లి చేసుకుంటా అంటేనే ఇడిచిపెడతా అని బ్లాక్మెయిల్ చేసిందట. ఇక ఎప్పుడు ఈ కథ ఎట్లున్నదో. ఇక ఈ యాంకర్ ఏమో ఎట్లనో గట్ల తప్పించుకొని పోలీసుల కాడికి వచ్చి బాధ అంతా చెప్పుకున్నాడు. అసలు ఏమైందో పోలీసు సార్ చెప్తాడు ఇనుర్రిగా. 11వ రోజు ఇంటికి వస్తుంటే, అతను కారులో వస్తుంటే మిడ్నైట్ 1 o'clock ఒక 4 వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఒక లేడీ తృష్ణ, భోగిరెడ్డి తృష్ణ అని డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 years కింద ఆమె మ్యాట్రిమోనీలో ఈ ప్రణవ్ సిస్టాన్ అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలో అప్ చేయడము, వెంబడబడడం చేసింది. అంతతో ఆగకుండా ఆమె ఈయన కార్లో ఒక GPS డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ రాత్రి 1 గంటకు ఆయన డ్యూటీ నుండి తిరిగి వస్తుంటే ఆయనను హైర్ చేసిన గూన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది. దానిపై విచారణ చేసి ఇదంతా నిజమని తేవడంతో ఆమె లేడీని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మిగిలిన అక్యూజ్ల గురించి మనం త్వరలో అరెస్ట్ చేస్తాము. ఆగానాట అంటే ఈ భూమి మీద మొగోళ్లకు రక్షణ లేదన్నట్టేనా యువర్ ఆనర్? అసలు పెళ్లి కోసం పిల్లగాన్ని కిడ్నాప్ చేసుడు ఏందో, గోసబూచుకునుడు ఏందో ఏమో పాటు. అసలు అయితే రోడ్ల మీద సతాయించుడు, బనాయించుడు, ఎంబడివాడు, పెళ్లి చేసుకొని గోసబుచ్చుకునుడు, గిసొంటి కోతి పనులన్నీ మగ పోరగాన్లు చేస్తారని అంటారు. కానీ ఇప్పుడు అంతా ఉల్టా అయిపోయా. గిట్లా జంబలగడి పంబ స్టోరీలు చూడవలసి వస్తుంది అని అంటుర్రు. రాను జనాలు ఎట్లా తయారైతున్నారంటే షీ చెప్పుకుంటే సిగ్గుషేటు. జాలి, దయ, కరుణ గిసొంటి ఉంటలేవు. మనిషి పానం అంటే లెక్క లేకుండానే అవుతుంది. అగో గీ డిప్యూటీ తహసీల్దార్ చూడుర్రి ఏం చేసిండో. కాదబ్బా, బిచ్చం అడిగితే ఉంటే వేయాలి, లేకుంటే లేవని అనాలే గాని బిచ్చం అడిగినందుకు అంటారోళ్ళ. అయితే గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లా పైసలు అడిగినందుకు పానమే తీసిడు ఈ డిప్యూటీ తహసీల్దారు. ఏమనాలో చెప్పిగా. శివరాం అనేటైనా సిగ్నల్ల కాడ అడగక ముందే కారద్దాలు తుడిచి పైసలు అడుక్కుంటాడు. అయితే గా మెండోరా మండల డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ కారు సిగ్నల్ కాడ ఆగింది. అప్పుడే ఈ శివరాం వచ్చి కారద్దాలు తుడిచిండు. పైసలు ఇవ్వమంటే ఇయ్యలే.
అప్పుడే గ్రీన్ సిగ్నల్ పడ్డది, కారు కూడా ముంగడి కదిలింది. ఇక ఈ శివరంగా కారు ఏమని వాడి అద్దం తుడిచినా కదా ఎంతో కొంత పైసలు ఇయ్యని అడిగిండట. కథం ఈ రాజశేఖర్కు బీపీ లేచింది. ఎవరి మీద కోపం పెట్టుకున్నాడో ఏం పాడో ఆ కోపం అంతా ఇగో ఈ అడక తినేటైన మీద తీసిండు. ఏం చెప్పాలో చెప్పు. కార్లోకెళ్ళి దిగచ్చి ఇగో గిట్లా తన్నిండోల్లా. ఈయన తన్నుడితోనే పాపం ఆ బిచ్చ పైన కింద పడ్డాడు. గాసారం కొన పడెత్తు అప్పుడే అటు నుంచి టిప్పర్ అవుతుంది. ఆ టిప్పర్ పై ఈయన మీదకి వెళ్ళిపోయింది. అగో మేము ముందని పేదోళ్ళం, రోజు బిచ్చమాడకాస్తేనే కడుపు నిండుతుంది మా సొంటలకు. మా కూలి ఒక్కరోజు ఉంటున్నది, ఒక్కరోజు లేకుంటున్నది. ఇలా ముగ్గురు ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఒక అన్నదమ్ముడు చనిపోయింది, ఎవరు లేరు. పని వదిన పని దొరకలేదు మా సొంటలకు. బిచ్చమాడుకొని తినేటోళ్ళు. నువ్వు వేసాడు లేకుంటావు, లేదంటే లేదన్నట్టు లేకుంటావు. నువ్వు కింద కారు దిగి తన్ని కింద నొక్కేస్తావా? మా పరిస్థితి అంటే మేము పేదవాళ్ళం అంతా ఇది నీచంగా కనిపిస్తున్నామా? పాపం ఎంత ఘోరం చెప్పేది. కాదోల్లా ఏమని అంటే కోపం సాటి మనిషిని ఇట్లా నడి రోడ్డు మీద కాలుతుంది అన్నచ్చునా? అరే గంధ గర్ర ఎందుకు కావచ్చు ఈ రాజశేఖర్ సార్కు? ఇప్పుడు ఈయన పానం పోయింది, తీసుకొస్తాడా? కాతా గాని ఎందుకు వచ్చిన కోపాలు, ఏమిటికి వచ్చిన కోపాలు? ఈ కోపాలు కాలిపోను, ఉత్త పుణ్యానికి పానం బాయ్. నిజం చెప్తున్నా, పొద్దుటి సంధి నా పానమంతా ఎట్లెట్లనో ఉన్నదొల్లా. పాపం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యక్క జీవిడ్చింది కదా, యాక్సిడెంట్ అయింది. పొద్దుగల లేసుడే ఈ వార్త వినాల్సి వచ్చింది. పాపం లాస్యక్క మస్తు మంచిది, కానీ దేవుడు చూసిర్రా అన్యాలంగా పట్టుకుపోయిండామని. అగో నిజంగా సాయన్న సార్ బిడ్డ జీవిడ్చిందంటే ఇంకా నమ్మబుద్ధి అయితే లేదల్లా. పాపం ఇక ఆమె లేదని అంటుంటే ఈ వార్త అబద్ధమైతే మంచిగుండు అని మస్తు అనుకున్నా. కానీ ఏం ఫాయిదా? పటాన్ చెరువు రింగ్ రోడ్డు మీద ఈమె పోతున్న కారు యాక్సిడెంట్ అయింది. కారు ముందు భాగం అంతా తుక్కు అయింది. పాపం లాస్యక్క తలకాయ గట్టిగా దెబ్బ తాకిందట. దాకన దోలుకోబోతుంటేనే పానం పోయింది. ఆమె పిఏ ఆకాష్ కారు నడిపిండట నొల్ల. ఆయన కూడా దెబ్బలు బాగానే తాకినాయి, కాలు ఇరిగిందట. అసలు అయితే మొన్న 10 రోజుల కిందటనే లాస్యక్క కారు నార్కెట్పల్లి కాడ యాక్సిడెంట్ అయింది. అప్పుడు చిన్న దెబ్బలు తాకినాయి. అంతలోనే మళ్ళోసారి గిట్లా అయింది, పానాలే పోయినాయి. ఈసారి పోయిన ఏడాదేమో లాస్యక్క నాయన సాయన్న కాలం చేసిండు పానం మంచిగా లేక. ఏడాదికే ఇప్పుడు ఇట్లా అయింది. ఇక లాస్య నందిత కుటుంబాన్ని ఓదార్చుడు ఎవ్వరితో కాలేదల్లా. పాపం మన కేసీఆర్ సారు, హరీష్ అన్న, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లీడర్లు అందరూ వాళ్ళ ఇంటికి పోయిర్రు, నివాళిచ్చిర్రు. ఈ అంతిమ యాత్రలో కూడా మన బీఆర్ఎస్ లీడర్లు పాలు పంచుకున్నారు. ఆఖరి కార్యం దగ్గరుండి చేయించిర్రు. రాజకీయ పార్టీల లీడర్లు, అభిమానులు ప్రతి ఒక్కరు వచ్చి నివాళిచ్చిర్రు. అన్నట్టు నేను తిరుమలకు పోవాలే అనుకుంటున్నా, అయితలేదు. సానెద్దులయే పోక ఎన్నడన పోయి దర్శనం చేసుకోవాలిగా. అయితే ఎంకన్న దర్శనం కోసం సాదాసీదా జనాలు, పెద్ద సెలబ్రిటీలు వస్తుంటారు పోతుంటారు కదా. ఇగో లేటెస్ట్గా అక్కడ ఎవరు పోయినరో ఎరికేనా? నేను చెప్పంది ఎట్లెరకైతుంది కానీ చూడురి మీరే. అన్నట్టు ఎంకన్న దర్శనానికి స్పెషల్గా ఎవరొచ్చిర్రబ్బా అంటారా? చూడురిగా, వామ్మో కొండశిల్వ లోపల జాక్కుంటుంది. అయితే తిరుమలలో ఈ కొండశిల్వ తిరుగుతాంది. జనం చూసిర్రు, గజ్జు అన్నారు. పోలీసు వాళ్ళను, పాములు పట్టే వాళ్ళని చూసిర్రు. ఇక జనానికి ఎంత గజ్జు ఉంటుందో జీవాలకు కూడా గంతే గజ్జు ఉంటుంది. ఇక ఈ కొండశిల్వ జరసేపు దొంగ పోలీసు ఆట ఆడుకున్నది వీళ్ళతోని. ఆగో భూమి లోపల జాక్కునే ఉపాయం చేస్తుంది కదా, కానీ పాములు పట్టే భాస్కర్ అన్న దాన్ని బయటికి తీసే ఉపాయం చేసిండు. ఆగో తీస్తుండు చూడు. అమ్మయ్యా చేతికొచ్చింది. వామ్ము పొడిగే ఉన్నది కదా, దగ్గర 12 అడుగులట. ఇక పాము పట్టిండంటే హీరోనైనా. ఇక చిరంజీవి బాలకృష్ణ సొంటలతో కూడా కాదు ఇట్లా కదా. ఇక దాంతోనేమో తిప్పల పడుతుండీనే. ఇటు వీళ్ళని చూడురల్లా అదేదో వింత అయినట్టు, విడ్డూరం జరిగినట్టు, ఆలోచించిన ఆశాభంగం అన్నట్టు సెల్ ఫోన్లు తీసి దాని వీడియోలు తీస్తుర్రు. మరి గట్ల తీతే ఏమొస్తుందో నాకు తెలియదు. ఎవరు ఆత్రం వాళ్ళది. అగో అగో ఈ అక్క భయపడ్డది కదా. అగో భాస్కర్ అన్న కూడా వాళ్ళతో బాగానే పరాశకాలు ఆడుతుండు. కొండశిల్వను వాళ్ళ దగ్గర ఇసిరేసినట్టు వేయంగానే జనాలు ఉరుకుడే ఉరుకుడు.
అన్న పరాశకం ఆడితే పండ్లు ఉడతాయటనే, నవ్వులు పోయి నువ్వులు అవుతాయట. జర పావంతో పైలం. ఆహా, అగో కొండ శిలువను పట్టుకొని రోడ్డు మీకెళ్ళి నడుచుకుంటా పోతుండు కదా, ఇంకా నయ్యం మెడలేసుకోలే. మొత్తానికి తిరుమలకు వచ్చిన కొండ శిలువ గిట్ల చేతికి చిక్కింది. మరి దీనికి ఇంకన్నా దర్శన భాగ్యం కలిగిందో లేదో మనకు తెలియదు. అది అన్నట్టు ముచ్చట. ఇగో ఇవి ఇవాల్టి ధూమ్ధామ్ ముచ్చట్లు. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు తీసుకొని వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండుర్రి టీ న్యూస్. టాటా.